మలయాళ స్టార్ మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ భారీ విజయం తర్వాత ఇప్పుడు తొడరం అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే మధ్యతరగతి ట్యాక్సీ డ్రైవర్ అయిన షణ్ముగం అలియాస్ బెంచ్ తన బ్లాక్ అంబాసిడర్ కారును చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అతను తన భార్య లలిత, కొడుకు పవన్, కూతురులతో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా అతని కారు యాక్సిడెంట్కి గురవుతుంది. దీంతో దాన్ని రిపేర్ కోసం ఇవ్వగా మెకానిక్ ఆ కారును చట్టవిరుద్ధమైన పనులకు వాడుకుంటాడు. దీంతో అతని కారును ఎలాగైనా తిరిగి పొందేందుకు బెంచ్ ఎస్ఐ బెన్నీను ఆశ్రయిస్తాడు. ఈ కేసును సిఐ జార్జ్ మాథన్ టేకప్ చేస్తాడు. ఆ తర్వాత పోలీసులతో బెంచ్కి ఎలాంటి ఘటనలు ఎదురయ్యాయి, అసలు పోలీసులు బెంచ్ దగ్గర ఏదైనా దాచిపెట్టారా, బెంచ్ అతని కారును తిరిగి పొందుతాడా అనేది సినిమా కథ. ఇక ప్లస్ వన్ సీజన్కి వస్తే మోహన్ లాల్ మరోసారి తన పెర్ఫార్మెన్స్తో ఇరగదీశాడు. ఓ మధ్యతరగతి వ్యక్తిలా అతని పాత్ర ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతుంది. బెంజ్ పాత్రలో మోహన్ లాల్ ఈజీగా నటించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో మోహన్ లాల్ పలికించే ఎమోషన్స్ ఆయన నటనతో కట్టిపడేశాడు. ఇండియన్ సినిమాలో మోహన్ లాల్ సూపర్ స్టార్గా ఎందుకు ఉన్నాడనేది మరోసారి తన నటనతో మనకు ఈ సినిమాలో చూపెట్టాడు. ప్రకాష్ వర్మ పోలీస్ ఆఫీసర్గా సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని యాక్టింగ్తో ప్రేక్షకులు కూడా తీవ్ర కోపానికి గురయ్యేలా చేశాడు. శోభన పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ మంచి ప్రతిభను చాటింది. పీను పప్పు, థామస్ మాథ్యూ తదితరులు తమ పెర్ఫార్మెన్స్తో మెప్పించారు. మైనస్ వన్ సెషన్కి వస్తే ఈ సినిమా కథ ఎంతసేపు బెంజ్ అండ్ ఫ్యామిలీ చుట్టూ తిరగడంతో కథలో కొత్తదనం మిస్ అయినట్లు అనిపిస్తుంది. కథలో తర్వాత ఏం జరగబోతుందో మనం ముందే ఊహించగలం. రచయిత కేఆర్ సునీల్, దర్శకుడు తరుణ్ మూర్తి కథను మరికొంత ఊహాతీతంగా రాసుకుని ఉంటే ఆసక్తిని క్రియేట్ చేసేవారు. ఫస్ట్ హాఫ్లో కథ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ ముందుకు సాగుతూ ఉంటే ట్రాక్ తప్పినట్లుగా అనిపించింది. ఇంటర్వ్యూల తర్వాత కూడా కథను ఆసక్తిగా మలిచేందుకు సమయం తీసుకున్నారు. ఇది ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుందని చెప్పాలి. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, మంచి డైలాగులు మిస్ కావడంతో మాస్ ఆడియన్స్ కొంతమేర నిరాశకు గురవుతారు. ఎలివేషన్స్ ఇచ్చే హై వోల్టేజ్ సీన్స్ కూడా పడి ఉంటే ఇంకా మంచి ఫలితం దక్కేది. చాలా సీన్స్ ఇతర సినిమాలను గుర్తు చేస్తాయి. కథలోని మేటర్ ట్విస్ట్ను కూడా ఆడియన్స్ ఈజీగా గెస్ట్ చేస్తారు. ఈ చిత్ర స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్గా ఉండాల్సి ఉంది. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు తరుణ్ మూర్తి తన దర్శకత్వ ప్రతిభను కొంతమేర విజయవంతంగా చూపెట్టాడు. కానీ కథను కన్సిస్టెంట్గా ముందుకు తీసుకెళ్లడంలో తడబడ్డాడు. కథనం మరింత గ్రిప్పింగ్గా ఉంటే మంచి ఫలితం దక్కేది. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంటుంది. జేక్స్ విజువల్ సంగీతం కూడా కథను ఆసక్తికరంగా మార్చేందుకు ఉపయోగపడింది. కానీ ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్గా ఉండాల్సి ఉంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్కు మంచి ఎడిటింగ్ పనితనం తోడైతే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ వర్క్ కూడా బాగుంది. అయితే తెలుగులో మలయాళం టైటిల్ని పెట్టడం, టైటిల్ కార్డ్స్లో తప్పులు దొరలడం వంటివి చూస్తే మేకర్స్ తెలుగు రిలీజ్పై నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అనిపించింది. ఇక ఓవరాల్గా చూస్తే తొడరం ఓ రివెంజ్ డ్రామా చిత్రంగా మోహన్ లాల్ నటనతో ఆకట్టుకుంటుంది. అయితే ముందే ఊహించగల కథ, స్లో పేస్, ఎమోషనల్ ఎలివేషన్స్ సరిగ్గా పడకపోవడం వంటి అంశాలు ఈ చిత్రానికి మైనస్. మోహన్ లాల్ అభిమానులు స్లో డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చవచ్చు. జనరల్ ఆడియన్స్ ఈ సినిమా తక్కువ అంచనాలు పెట్టుకుని వెళ్ళడం బెటర్.